మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో బతుకమ్మ సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాం. చూడొచ్చు మంచిర్యాల పట్టణంలో హెడ్ క్వార్టర్లో ఉండే ఈ ఆలయ పట్టణం మొత్తం కూడా మహిళలు మొత్తం బతుకమ్మలు తీసుకువచ్చి ఆటపాటలతో మొత్తం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున వివిధ రకాల పూలు మొత్తం కూడా సేకరించి ఇక్కడ బతుకమ్మ పండుగ కోసం చాలా రోజులు పట్టణ ప్రాంత ప్రజలు మొత్తం కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ముందుగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ ఆలయంలో బతుకమ్మ ఆటలు ఆడడం ఇక్కడ ఆనవాయితీగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మ వేడుకలు మహిళలు పెద్ద ఎత్తున జరుపుకునేందుకు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు. చూడొచ్చు ప్రస్తుతం మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ వేడుకల్లో పాటలు ఆడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు దసరా పండుగకు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి దసరా పండుగ అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. ఎట్లా 9 రోజులు బతుకమ్మ పేర్చుకొని 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటాము. 9వ రోజు సద్దుల బతుకమ్మ అని ఈరోజు బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ కోలాటం ఆడి గుడి నుంచి అందరము వాగు దగ్గరికి వెళ్ళి వాగు దగ్గర ఆడి నిమజ్జనం చేస్తాము. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ. అసలు దసరా వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇంటిల్లి పాది ఇక్కడ దసరాకి ఇంటికి వస్తుంటారు. ఎట్లా ఉంటుంది సార్? అవును, చాలా సందడిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. హాస్టల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారు, కూతుర్లు తల్లిగారింటికి వస్తారు, కొత్త కోడళ్ళు, చాలా సందడిగా ఉంటుంది. దసరా అయితే కొత్త అల్లుళ్ళతో చక్కగా ఉంటుంది. అమ్మ, బతుకమ్మ అంటే మీకు తెలిసింది ఏంది, ఇప్పుడు తరం పిల్లలకు తెలియాల్సింది ఏంటి అసలు? బతుకమ్మ అంటే చాలా బాగుంటుందండి. తల్లిగా పుట్టింటికి ఆడపిల్లలందరూ వచ్చేస్తారు, చాలా సందడిగా ఉంటుంది. 9 రోజులు చేసుకునే పండగ. ఈ తరం పిల్లలకు ఇదొక మంచి వెనకడి ఆచారం ఇప్పుడు మంచిగా మన తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఆడుకునే పండుగ దసరా పండుగ అంటేనే దాదాపు పెద్ద పండుగ. దాదాపు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు ఈ పండుగ కోసం? 1 మంత్ నుండి అండి. 1 మంత్ నుండి ప్రిపేర్ అవుతాం మేము. లేడీస్కి ఇదొక మంచి పండుగ, పెద్ద ఫెస్టివల్. కొత్త పట్టు చీరలు, రకరకాల పిండి వంటలు, సత్తు పిళ్ళతోని చాలా బాగుంటుంది. పండుగ అన్నట్టు 9 రోజులు చేసే పండుగ అన్నట్టు. ఏ పండుగ ఇంత గ్రాండ్గా చేసుకోము కదా.